అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల స్కూల్ కష్టాలు. సిటీలో ఉన్న ఒక రిచ్ కాలనీలో కార్తీక్, అమృత అనే ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు బాగా డబ్బున్న వాళ్ళు కావటంతో చాలా ఖరీదైన స్కూల్స్లో తమ పిల్లలిద్దరినీ చదివిస్తున్నారు. కానీ అంత డబ్బులో గారాబంలో పెరుగుతున్నందువల్ల ఆ పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్లటం టైం వేస్ట్ లాగా, స్కూల్ హోంవర్క్ చేయటం బర్డెన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు అదే విషయాన్ని ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్, నీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇలా రోజు ఎర్లీ మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళడం అంటే నాకు అస్సలు నచ్చడం లేదురా. ఒక్కోసారి లేవడం లేట్ అయితే స్కూల్కి కూడా లేట్ అయిపోతుంది. అప్పుడు క్లాస్లో టీచర్స్ పనిష్మెంట్స్ ఇస్తున్నారు. అసలు మన పేరెంట్స్ అంతా రిచ్ కదా, అలాంటప్పుడు మనకెందుకు చదువుకోవాలి? హే, సేమ్ పించమ్ము, నాకు ఇలానే అనిపిస్తుంది. అసలు మన పేరెంట్స్ స్కూల్కి వెళ్ళమనకుండా చక్కగా ఆడుకోవడానికి స్పోర్ట్స్ అకాడమీలోనో జాయిన్ చేస్తే మనం ఏం చక్క స్పోర్ట్స్ పర్సన్స్ అవుతాం కదా పెద్దయ్యాక. అప్పుడు ఈ హోంవర్క్ బాధే ఉండదు, ఎగ్జామ్స్ అని అసైన్మెంట్స్ అనే టెన్షన్ కూడా ఉండదు మనకి అంటూ ఆ పిల్లలిద్దరూ చదువుని ఎంతో భారంగా ఫీల్ అయ్యేవారు. అలా అని చదువు మానేసి ఇంట్లో కూర్చునే అవకాశం కూడా వాళ్ళకి లేకపోయేసరికి అయిష్టంగానే స్కూల్కి వెళ్లేవాళ్లు. హోంవర్క్ సరిగా చేయకుండా వెళ్ళి స్కూల్లో పనిష్మెంట్స్ తీసుకునేవాళ్ళు. అలా ఒకసారి ఆ పిల్లలిద్దరూ ఒక గార్డెన్లో కూర్చుని తమ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఆ పిల్లల ఆటపాటల ఫ్రెండ్స్ అయిన వీరు, చోటు, మిట్టు చిలుక, టింకు పంది వచ్చారు. ఏంటి ఫ్రెండ్స్, ఇద్దరు కూర్చొని ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు? బోర్ కొట్టకుండా ఏదైనా కొత్త గేమ్ ఆడాలనా? నీకెప్పుడు ఆటలేనా టింకు? నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇంత డల్గా ఉన్నారంటే ఆటల గురించి కాదు, స్కూల్లో ఏదో అయ్యుంటుంది కదా ఫ్రెండ్స్. కరెక్ట్గా చెప్పావు వీరు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి రావటం, ఇంటికి వచ్చాక క్లాస్లో ఇచ్చిన హోంవర్క్స్ చేయడానికి ఇంట్రెస్ట్ రాకపోవటం, దాంతో మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి పనిష్మెంట్ తీసుకోవటం, ఇలా రోజు మా స్కూల్ కష్టాలు ఏం చెప్పాలి చెప్పు అంటూ ప్రపంచంలో ఎక్కడా లేని కష్టాలన్నీ తమకే వచ్చి పడ్డట్టు ఆ పిల్లలిద్దరూ తెగ ఫీల్ అయిపోతూ ఉంటే ఆటలు తప్ప మరే ధ్యాస లేని ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళని ఓదారుస్తున్నారు. అలా ఉన్నప్పుడు మిట్టు చిలుక ఆ పిల్లలిద్దరితో ఇలా అంటుంది. మీ కష్టం నాకు అర్థమైంది. మీకు నేను ఒక ఐడియా చెబుతాను. అలా చేశారంటే మీ హోంవర్క్స్ కూడా రోజు కంప్లీట్ అయిపోతాయి. మనందరం కూడా ఎంచక్కా నచ్చినంతసేపు ఆడుకోవచ్చు. ఐడియానా? ఏం ఐడియా మిట్టు అది? మిట్టు చెప్పే ఐడియా ఏంటో నాకు తెలుసమ్మో. ఆ పక్కనే ఉండే బస్తీలో శివ, కవిత అని ఇద్దరు పిల్లలున్నారు కదా, వాళ్ళు కూడా మీలాగే ఫ్రెండ్స్. కానీ వాళ్ళేమో చాలా పేదవాళ్ళు, అందుకే స్కూల్కి పోలేరు, చదువుకోలేరు. అలాంటి వాళ్ళకి చదువు అంటే చాలా ఇష్టం. అందుకే మీరు వాళ్ళకి డబ్బులిచ్చి మీ హోంవర్క్స్ చేయించుకోండి. ఆ టైం అంతా మనం ఆడుకోవచ్చు. వావ్, సూపర్ ఐడియా కదా. మన పేరెంట్స్ మనకిచ్చే పాకెట్ మనీ వాళ్ళకిచ్చామంటే ఎంచక్కా మన హోంవర్క్స్ అని వాళ్ళే చేసి పెడతారు. మనకి స్కూల్ కష్టాలన్నీ తప్పుతాయి అని వెనక ముందు ఆలోచించకుండా కార్తీక్, అమ్ము ఇద్దరు ఆ బస్తీలో ఉండే పేద పిల్లలకి డబ్బులిచ్చి తమ స్కూల్ కష్టాల్ని తప్పించుకోవాలనుకున్నారు. అందుకే తమ ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకెళ్లి శివ, కవితలతో డీల్ మాట్లాడతారు. సరే, మీరు చెప్పిన డబ్బులు, మీరు చెప్పిన పని మాకు ఓకే. మీ హోంవర్క్స్ మేము చేస్తాం, కానీ డబ్బులు మాత్రం తేడా రాకూడదు. అవును, అలా చేస్తే మాత్రం మీ ఈ సీక్రెట్ అందరికీ తెలిసేలా చేయటానికి మా దగ్గర వేరే ప్లాన్ కూడా ఉంది అని చెప్పి తమ పేదరికాన్ని దూరం చేసుకుని ఆ డబ్బు విషయం తేడా రాకుండా ఉండటం కోసం కాస్త బెదురు కూడా పెట్టారు. అలా డబ్బున్న పిల్లలైన కార్తీక్, అమ్ములు ప్రతిరోజు స్కూల్ నుంచి రావటం, తమ వర్క్స్ శివ, కవితలకి అప్పగించి తమ ఫ్రెండ్స్ వీరు, టింకు, మిట్టు, చోటులతో ఆడుకోసాగారు. అలా స్కూల్ కష్టాలు తప్పుతున్నాయన్న ఆనందంలో ఆ ధనవంతుల పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటు అమ్ము, కార్తీక్లిచ్చే డబ్బులతో చాలా ఏళ్లుగా తాము కూడా స్కూల్కి వెళ్లాలన్న తమ కలని నెరవేర్చుకోవటానికి, చదువుకోవాలని ఆ పేద పిల్లలకి ఉన్న ఆశని తీర్చుకోవటానికి ఆ హోంవర్కులు, అసైన్మెంట్లు చేస్తూ అలా సంపాదించిన డబ్బులతో శివ, కవితలు కూడా సేమ్ కార్తీక్, అమ్ములు చదువుతున్న స్కూల్లోనే జాయిన్ అయ్యారు. ఒకసారి లాంగ్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్లేసరికి కార్తీక్, అమ్ములకి శివ, కవితలు తమ స్కూల్లో తమ క్లాస్లో కనిపించేసరికి వాళ్ళు షాక్ అయ్యారు. శివ, మీరేంటిక్కడ? ఇది చాలా రిచ్ స్కూల్ కదా, మీకెవరిందులో అడ్మిషన్ ఇచ్చింది? మా అమ్మా నాన్న
ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఇంట్లోనే పనిచేస్తారు కార్తీక్. అందుకే మాకిందులో అడ్మిషన్ ఇచ్చారు. చదువు అంటే మాకు ఎంత ఇష్టం చూపించటానికి మేం రోజు చేసే మీ స్కూల్ వర్క్స్ చూపించాం ప్రిన్సిపల్కి. అప్పుడు ఆయన మాకు అడ్మిషన్ ఇచ్చారు. మీరిన్ని రోజులు ఇచ్చిన డబ్బులతో ఈ బట్టలు బుక్స్ కొనుక్కున్నాం. చాలా థ్యాంక్స్ అమ్ము మీ ఇద్దరికి. చాలా రోజులుగా స్కూల్కి వచ్చి చదువుకోవాలన్న మా ఆశ మీ వల్లే తీరింది అంటూ ఆ పేద పిల్లలిద్దరూ చెబుతున్న మాటలు విన్నాక కార్తీక్ అమ్ములకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కార్తీక్, ఇదేంట్రా, వీళ్ళకి స్కూల్కి రావడం, చదువుకోవడం, హోంవర్క్ చేసుకోవడం అంత ఇష్టం అంటున్నారు. మనకేమో స్కూల్కి రావడం చాలా బోర్ అనిపిస్తుంది. కానీ వీళ్ళు మనం ఇచ్చిన వర్క్స్ చేసి డబ్బులు సంపాదించుకొని మన స్కూల్లోనే జాయిన్ అయ్యారు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళ ప్రిన్సిపల్ అక్కడికొచ్చి శివ కవితల్ని చూపిస్తూ, చూడండి పిల్లలు, మీ పేరెంట్స్ చాలా రిచ్ కనుక మీకేం కావాలన్నా క్షణాల్లో తెచ్చిస్తారు. అందుకే మీకు చదువంటే బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడూ ఆడుకోవడానికే చూస్తారు. కానీ పిల్లలు, ఇప్పుడు మీరనుకునే ఆ స్కూల్ కష్టాల్ని దాటకుండా ఎంజాయ్ చేయకుండా మీరు పెరిగి పెద్దవాళ్ళు అవ్వలేరు. కానీ సార్, మేము మా వర్క్స్ అన్నీ వీళ్ళతో చేయించామని తెలుసు కూడా మీరు మాకు పనిష్మెంట్ ఇవ్వకుండా వీళ్ళకి ఎందుకు మన స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు? చూడమ్ము, చిన్నపిల్లలు, మీరు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మీకు అర్థమయ్యేలా మేమే చెప్పాలి. అందుకే మీరు తప్పించుకున్న స్కూల్ కష్టాల వల్ల ఈ ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకున్నారు. పైగా వీళ్ళని చూసినప్పుడల్లా మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలని వీళ్ళకి మన స్కూల్లో అడ్మిషన్ ఇచ్చాను. కాబట్టి ఇక నుండి మీరందరూ కలిసి చదువుకోండి. ఉన్న కాస్త టైంలోనే ఆడుకొని మీ బాల్యాన్ని ఎంజాయ్ చేయండి అని ప్రిన్సిపల్ చెప్పిన మాటల వల్ల ఆ రిచ్ పిల్లలు కార్తీక్ అమ్ములకి తమ తప్పేంటో తెలిసొచ్చింది. అందుకే అప్పటి నుండి చదువు మీద శ్రద్ధ పెట్టి తమ చదువుని కొనసాగించారు. ఆ తర్వాత ఎప్పుడూ వాళ్ళు స్కూల్లో ఇచ్చే వర్క్స్ని కష్టాల్లా ఫీల్ అవ్వలేదు. స్కూల్కి వెళ్ళటానికి కూడా కష్టంగా ఫీల్ అవ్వలేదు వాళ్ళు. అంతేకాదు, తమకి చదువు విలువ చెప్పిన తమ కొత్త ఫ్రెండ్స్ శివ కవితలతో స్నేహాన్ని వదులుకోకుండా వాళ్లతోనే కలిసి చదువుకుంటూ ఆడుకుంటూ ఎంతో సంతోషంగా తమ స్కూల్ డేస్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు ఆ డబ్బున్న ఇద్దరు పిల్లలు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.